నిధుల ధైర్యం మనము దేవుని దగ్గర ఏం చేస్తున్నా ఈ సేవను తీసుకుంటున్నా. ఈ సేవను ఈ పరిచర్యను దేవుడు మనకి ఇచ్చున్నాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది నర్సింగ్ అనేది. ఒక నర్సుగా ఒక సహోదరుడైనా అన్ని పనుల కన్నా వైద్యులైతే కొద్దివరకే చూస్తారు, కానీ మీరు మాత్రం ఎంతగానో బాధ్యతగా మళ్ళా ఆ పేషెంట్ కూడా ఎంతో శ్రమ పడతారు, కష్టపడతారు. ఆ కష్టంలో సంతోషాన్ని, సంతృప్తిని నేను గమనిస్తూ ఉన్నాను. ఎంత వేదన ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా, కరుణ చూడండి. ఎవరు నిజంగా ఎంత ప్రాణానికి తెగించినా కానీ ఈ సేవ మాత్రం ఎవరు చేయలేదు, ఒకరే చేశారు. వారు నర్సెస్. అందరూ చెప్పడానికి మైండ్. మీరు కలకాలం చిరకాలం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి. మీరు విద్యాబోధన నేర్చుకోవాలి. అలాగే మీ గురువులను మర్చిపోవద్దు. వారిని కూడా మీకు ఇదే ఇరుగారిని పొరుగు వారిని కూడా ఇదే సేవలో మరి తృప్తిగా నడిపించాలని ఆశిస్తూ దీని ఆశీర్వాదాలు మీకు వెళ్ళవేళలా ఉంటాయి. మేము ఎప్పుడు కూడా మీ కొరకు, మీ పరిచర్యల కొరకు, మీ సేవ కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలు దీవించుగాక. తెలియదు మనకి, అయినా కూడా మనం సాటి మనిషి అనేటువంటి ఒక మానవతా దృక్పథంతో చేస్తాం. చూడండి, అది మీ బాధ్యత. దాంట్లో హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు. పుట్టాం. మనకు కావాల్సింది ఏంటంటే మానవత్వం. ఆ మానవత్వం అనే బాధ్యతని ఈరోజు మీరు అందరూ కూడా తలకెత్తుకున్నారు. ఎత్తుకున్నారా లేదా? మొట్టమొదటిసారిగా మీరు ఎత్తుకున్నారు, బాగానే. కానీ దాన్ని జీవితాంతం పాటిస్తామని ప్రమాణం చేశారు. ఆ ప్రమాణాన్ని మీరు నిబద్ధతతో ఏం చేయాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్. గట్టిగా. నైస్, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఇంకా ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని Put your hands together and give them a big round of applause. Let's speak about this topic. తల్లిదండ్రులకి, ప్రేమ ఉద్యోగులకి నా సలాం అండ్ ఉదాహరణ. పవిత్రమైన నర్సింగ్ క్యాంపింగ్ వేడుకల్లో ముఖ్యంగా ఇలా పాల్గొన్నందుకు ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఈరోజు మీరు జరిగిన నర్సింగ్ క్యాంప్ కేవలం ఒక టోపీ కాదు, అది సేవా కారణం, బాధ్యత, నిజాయితీ మరియు అంకిత భావానికి ప్రతీకారం. ఈరోజు నుండి Thank you, sir. Thank you for your cooperation. Sir, please be seated.
Desi madam for this camping season. Thank you, Madam Swati Madam and Tulsi Madam and our esteemed Principal Madam Desi Madam for Sound of the burdens of rain. Showers of blessing we need. Mercy drops round us and fall. Blessing, send them our pardons, O Lord. Grant to us now very fresh. And will not take or knowingly administer any harmful drug. I will do all in my power to maintain and elevate the standards of my profession and will hold in confidence all personal matters committed to my keeping and all family affairs coming to my knowledge in the practice of my calling with loyalty with endeavor to aid the physician in his work and devote myself to the welfare of those committed to my care.